హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం కోటా చీరలు చూస్తామండి. కాటన్ కోటా చీరలు అన్నీ కూడా ఫస్ట్ వాష్ మాత్రం కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వాలండి. బ్లౌజ్ శారీ రెండు కూడా తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసి పాలిషింగ్కి ఇస్తే సరిపోతుందండి. వన్స్ ఇన్ వైల్ మనం అలా సాఫ్ట్గా కట్టుకోవాలనుకుంటే ఐరన్ చేపించి కట్టేసుకోవచ్చండి, లేదంటే స్టార్చ్ పెట్టించవచ్చు. సో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి ఆర్గండి డ్రెస్ విత్ మిర్రర్స్ ఉన్నాయండి. కాటన్ చున్నీ ఉంది. చున్నీ వచ్చేసి కాటన్ దుపట్టా, మల్మల్ కాటన్ ఉంటుంది కదా, అది దుపట్టా. ఈ మధ్య కొందరు షిఫాన్ చున్నీల కన్నా కూడా కాటన్ చున్నీలు, కోటా చున్నీలు అడుగుతున్నారు, అందుకని ఇలా చేసాము. సో ఇది చున్నీ, ఇది టాప్, ఇది స్క్వేర్ నెక్ వచ్చింది అండ్ మిర్రర్ వర్క్ వచ్చిందండి. దీనికి లైనింగ్ ఏం లేదు. ఈ డ్రెస్ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్ అండి. జస్ట్ నార్మల్ హోమ్ వాష్ అండి, ఇంట్లోనే వాష్ చేసుకొని ఐరన్ చేపిస్తే సరిపోతుంది. సో చూద్దామండి కోటా చీరలు ఏమేమి ఉన్నాయో. ఇది వైట్ పైన ఇలా రస్ట్, మన మెహందీ గ్రీన్, బ్రౌన్ కలర్స్తో ప్రింట్ ఉందండి చీర. ఈ చిన్న పళ్ళు వచ్చింది దీనికి అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. బ్లౌజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 90 సెంటీమీటర్స్ టు 1 మీటర్ అలా ఉన్నాయండి. శారీస్ 560, 540, 5 నుంచి 5.5, 560 అలా ఉన్నాయి చీరలు. అన్నీ కూడా ఫస్ట్ వాష్ డ్రై వాష్ అండి, తర్వాత నుంచి ఇంట్లో చేసుకోవచ్చు. బాగుంది. ఈ చీరల్లో వచ్చేసి జస్ట్ ఒక 1-2% అలా సిల్క్ మిక్సింగ్ ఉందండి. సో మనకు స్టార్చ్ అది పెట్టించుకునే అవసరం లేదు, జస్ట్ వాష్ చేసి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ ఇన్ వైల్ పాలిషింగ్ చేయిస్తే కూడా అందంగా ఉంటాయి చీరలు. ఈ చీరలు వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్. మంచిగా ఉంది ఈ చీర అయితే. బ్లూ కలర్, బ్లూ లైట్ పింక్, పర్పుల్ కలర్స్తో ప్రింట్ చీర. ఎంత బాగుంది కదా, ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. బ్లూ కలర్ చీర ప్రింట్, బ్లాక్ పట్టీ వచ్చింది కాబట్టి బ్లాక్ బ్లౌజ్. ఇది వచ్చి బ్లూ కలర్ చీర ఉందండి. బ్లూ కలర్ పైన ఇలా పోల్కా డాట్స్ వైట్తో ఉన్నాయి. మజంతా పింక్ బార్డర్, బ్లూ కూడా మంచి నిమ్మలకంఠం బ్లూ కలర్, మజంతా పింక్ బార్డర్ చీర. పళ్ళు, బ్లౌజ్. ఇది మంచి బ్లూ కలర్ అండి, నేవీ బ్లూ కలర్, నేవీ బ్లూ షేడ్కి డార్క్ మజంతా పింక్లో బార్డర్ చీర. పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్లో కొంచెం ఇలా ఎల్లో ప్యాచెస్ లాగా వచ్చిందండి, ఇలా వచ్చింది. లైట్ పింక్ అండి, లైట్ పింక్, లైట్ పింక్ చీరకు కింద ఇలా మెరూన్ బార్డర్ వచ్చింది, ఇలా బూటాలు వచ్చింది, పైన ఇలా బూటా వచ్చిందండి. ఇది పళ్ళు, బ్లౌజ్, మెరూన్ కలర్ బ్లౌజ్ చీర. దీనికి ఇక్కడ ఇలా కొంచెం కలర్ వచ్చిందండి ప్రింటింగ్లో. ఇది కూడా ఇక్కడ కొంచెం ఇలా అలుక్కపోయినట్టు అయింది. కలర్ అయితే బాగుంది. వైట్ అండ్ మెరూన్, సేమ్ ప్రింట్, వైట్ అండ్ మెరూన్. ఇలా ఉంది చీర. ఇవన్నీ కొంచెం మనకు మాన్యువల్ వర్క్ కదండి, కొంచెం ఇవన్నీ కామన్ ఉంటాయి. కలర్ అయితే బాగుందండి, కలర్ ప్రింట్ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం మైన్యూట్ పళ్ళులో కొంచెం వచ్చింది, సో అది నెగ్లిజిబుల్. ఇక్కడ చీర అయితే బాగుంది. పింక్కి గ్రీన్, డార్క్ సీ గ్రీన్ కలర్ బార్డర్, ఇందులోనే పళ్ళు. ఇది ప్రింట్ వచ్చిందండి, బాగుంది కదా, ప్రింటింగ్ చాలా బాగుందండి. డిజైన్ ఇది కూడా కొంచెం ఇక్కడ కలర్ కొద్దిగా ఇట్లా స్ప్రెడ్ అయినట్టు అయింది, ఒక లీఫ్. ఇది మనకు పళ్ళులోనే వెళ్ళిపోతుందండి. ఇలాగా బాగుంది చీర. పింక్ కలర్ పైన ఇలా ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. ఇదే ప్రింట్ వైట్ కలర్తో ఉందండి చీర, వైట్ అండ్ గ్రీన్ కలర్.
ఈ చీరల్లో కొంచెం ఒక పోగు సిల్క్ మిక్స్ అయిందండి లైట్గా. సో మనకు అడ్వాంటేజ్ అండి అది. జస్ట్ వాష్ చేసి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. సో మనం ఈ చీరలు స్టార్చ్ అది పెట్టించుకునే అవసరం లేకుండా హాయిగా వాష్ చేసి కట్టేసుకోవచ్చు అండి. బాగుంది చీరలు. సిల్క్ మిక్స్ ఎక్కువ లేదండి, జస్ట్ ఇట్లా ఒక 1 థ్రెడ్ అట్లా ఒక 1-2% అలా ఉంది అంతే. మొత్తం కాటన్ ఫీల్లోనే ఉంది చీర. ఇది చీర, ఇది బ్లౌజ్. ఇవి వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి ఈ చీర చాలా బాగుందండి. ఇట్లా ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ లాగా వచ్చేసి ఆవులు ఒక దాంట్లో ఇట్లా మొత్తం జాల్ ప్రింట్, ఇదొక కలరు ఇదొక కలరు, ఆవులు 2 ఆవులు ఒక కలర్, అట్లా బాక్స్ కింద ప్రింటింగ్ ఉండి చాలా బాగుంది. ఇది బ్లాక్ బ్లౌజ్ వచ్చింది చీర. చాలా అందంగా ఉందండి చీర. ఇదైతే ఎంత బాగుందో ఇది. 1650 ప్లస్ షిప్పింగ్. ఇది ఇలా పిచ్వాయ్ ప్రింట్ వచ్చింది. మొత్తం ఆవులు చీర అంతా. పర్పుల్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూతో, కాపర్ సల్ఫేట్ బ్లూ చీర, పర్పుల్ కలర్ పట్టి, పర్పుల్ పళ్ళు, పర్పుల్ బ్లౌజ్. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, బ్రైట్గా ఉన్నా కూడా బాగుంది. 1650 ప్లస్ షిప్పింగ్. వైట్ పైన ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది. 4 లేయర్లలో చూస్తే కొద్దిగా ఇది సింగిల్ లేయర్లో చూస్తే బాగుంటాయి చీర. బాగుంది చీర అంతా, ఎంత బాగుందో ఇది. గ్రీన్ పళ్ళు చీర. చీరలన్నీ కూడా పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది. పింక్ కలర్ చీర చాలా బాగుంది. కలర్ ప్రింట్స్ అన్నీ కూడా. చిన్న పళ్ళు పింక్లో కొంచెం ఇలా మనకు ప్యాచెస్ లాగా వచ్చింది. ఇది కామన్. ఇది బ్లౌజ్, ఇది కూడా అలాగే అండి. ఇది ఇలా వచ్చినందుకు 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇంకా వేరే చీరలు ఉన్నాయి, అవి ఒకవేళ ప్యాచ్లు లేకుండా నీట్గా ఉంటే 1650 ప్లస్ షిప్పింగ్. మీరు ఫోటో పెట్టినప్పుడు మేము చెక్ చేసి చెప్తామండి. డార్క్ మజంతా పింక్, మంచి బ్రైట్ కాంబినేషన్ అండి. పళ్ళు, బ్లౌజ్ ఎంత బాగుంది కదా ఈ కాంబినేషన్. ఈ చీరకి బ్లౌజ్కి 1650 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్కి ఇలా పిచ్వాయ్ ప్రింట్ వచ్చింది. బ్రౌన్కి ఆరెంజ్ కలర్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి, ఆరెంజ్ బ్లౌజ్ చీర. మంచి కాంబినేషన్. బ్లూకి మెరూన్ బార్డర్ వచ్చిందండి. బ్లూ, పింక్, రాణి పింక్, గ్రీన్ కలర్స్తో బాగుంది చీర. కలర్ బ్రైట్ కలర్ అండ్ ఎట్ ద సేమ్ టైం బాగుంది చీర. 1650 ప్లస్ షిప్పింగ్. దీనికి మెరూన్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లూకి మెరూన్ బ్లౌజ్ చాలా బాగుందండి. 1650 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ వైట్, వైట్ చెక్స్ వచ్చింది. బ్లాక్ కలర్తో, గ్రేష్ బ్లాక్ కలర్తో ఇలా బార్డర్ వచ్చింది. బ్లాక్ బ్లౌజ్, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూకి పర్పుల్ కలర్ బార్డర్. బాగుంది చీర. పర్పుల్ బ్లౌజ్. వైట్ పైన బ్రౌన్ ప్రింట్ వచ్చిందండి. చాలా బాగుంది. వైట్ పైన బ్రౌన్ కలర్తో ప్రింట్. బ్రౌన్ పళ్ళు, బ్రౌన్ బ్లౌజ్. చాలా బాగుంది చీర అయితే. 1650 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన కోటా చీరలు. కొంచెం ఒక 1-2% సిల్క్ మిక్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన శారీస్ మాకు ఫొటోస్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088
అక్కడ లెఫ్ట్ సైడ్ లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్ వేసుకొని స్ట్రైట్ లోపలికి రావాలండి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. పక్కనే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి కొంచెం డౌన్కి వస్తే మీకు రైట్ సైడ్ థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ఫ్రెండ్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర అండి. మీరు మెట్రో ట్రైన్కి వచ్చినా లోకల్ బస్కి వచ్చినా కూడా చాలా దగ్గర ఉంటుంది. 5 minutesలో మీరు నడుచుకుంటూ స్టోర్కి రావచ్చు. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. గూగుల్ మ్యాప్స్లో కూడా చూపిస్తుందండి కరెక్ట్గా. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.